అందరికీ నమస్కారం. ఇయాల ఒక గమ్మతి ముచ్చట తీసుకొచ్చినుల్లా. మేడం మేడం గదేందంటే ఆగండి ఆగండి. మీ బుజ్జి ఏది? అయ్యో సార్ యాది మర్చిన ఆళ్ళకి చెప్తా ఆళ్ళతో పట్టినండి. అయ్యో మా బుజ్జి వరద బాధితులకు సాయం చేయడానికి మంత్రులతో పాటు వెళ్ళిందుల్లా. మీకు ఎప్పుడు యాది మర్చిన జర్ర అర్థం చేసుకోర్రి ఓ 4 రోజులే రాదు. అంతలోపు నన్ను అర్థం చేసుకొని నా మాట వినుర్రుల్లా. ఆ గమ్మతి ముచ్చట ఏందంటే ఈ వరదలు వర్షాల వల్ల మస్తు మందికి తిండి లేదు, తికాన లేదు, ఘోరంగా ఇబ్బంది పడుతున్నట్టుల్లా. ఇంకా కొంతమంది అయితే చనిపోయారు కూడా. ఆ పిల్లలు ఆ దృశ్యాలు చూస్తే నాకు అస్సలే మనసున పడతలేదు. ఇక గిందుకే ఈ వరదలు వర్షాలు ఈ వరద బాధితుల అందరి దగ్గరికి మంత్రులు అయితే సహాయం చేయడానికి బయలుదేరుతుర్రులా. ఈ మంత్రులతో పాటు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ బాగా మంది సహాయాలు చేస్తుర్రు. గట్లనే బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, ఇక బాగా మంది సినీ ప్రముఖులు అయితే ముందుకు అత్తుర్రులా మెల్లమెల్లగా. మా బుజ్జి ఇప్పుడు మెహబూబాబాద్లో ఉందుర్లా. అక్కడ నుండి ఒక గమ్మతి వార్త మనకు అందించింది, అదే మీ దగ్గర తీసుకొచ్చిన. గదేంటంటే వీళ్ళందరూ సహాయం ఒకెత్తు అయితే ఈ పిల్ల సహాయం ఒకెత్తు. ఈ పిల్ల మహబూబాబాద్ జిల్లాకు చెందిన 10వ తరగతి పిల్ల. అయితే ఈ పిల్ల ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి సీదా నా కిట్టి బ్యాంకుల నుండి 3,000 రూపాయలు అందిస్తా సహాయం చేస్తా అని అన్నదట. ఇంత మంచి మనసుల్లా ఆ పిల్ల ఎంత సహాయం చేసిందని కాదు, అంత గొప్ప మనసు అని మస్తు మంది మెచ్చుకున్నారట. ఆ 3,000 రూపాయలు ఏందో గాని మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే పడిపోయారట ఇక అక్కనే ఫ్లాట్ అట. ఎందుకంటే ఇంత మంది సహాయాలు ఎత్తురు, ఈ పిల్ల కూడా ముందుకు వచ్చిందంటే ఎంత మంచిగా ఉంది మన రాష్ట్రం అని సీఎం రేవంత్ రెడ్డి సారు మురిసిపోయారట. ఇంకా వార్తలు అయితే ఈ నెటిజన్లు వీళ్ళందరూ బాగా మెచ్చుకుంటారు ఆ పిల్లని. ఎందుకంటే సహాయం చేసుడు ఒక ఎత్తు అయితే ఇంత చిన్నప్పుడుగా 10వ తరగతి చిన్న పిల్ల 3,000 రూపాయలు తన కిట్టి బాక్స్ ఉంటుందిగా జమ చేసుకుంటారు చిన్న పిల్లలు, దానిలోకి వెళ్ళి తీసి 3,000 నా వంతు సహాయం అని చెప్పిందట. నాకైతే ముచ్చటిన్నాక బాగా గమ్మత్ అనిపించి ముంగడు తీసుకొచ్చినోళ్ళ. మా బుజ్జికి ఇట్లా చెప్పినాక ఇంత చిన్న పిల్ల సహాయం చేస్తుంది, మరి మనం కూడా చెయ్యాలి కదా అనిపిస్తుంది. అందరం కలిసి ఎంతో కొంత సహాయం చేద్దాముల్లా. మన 2 రాష్ట్రాలకు ఏ ఇబ్బంది కలగకుండా మంచిగా ఉండాలి అందరు కాబట్టి అందరం సహాయం చేద్దాముల్లా. ప్రార్థించే మనసుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మనం ఇక్కడ నుండి ప్రార్థించుడు కంటే పోయి సహాయం చేస్తే బాగా మంచిదిల్లా. ఇంకా పిల్ల సహాయం చేసింది, మరి అందరం సహాయం చేద్దాం. మన తెలుగు రాష్ట్రాలన్నీ మంచిగా ఉండాలని కోరుకుందాం. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ముంగడికత్తా. అయ్యో నా బుజ్జి లేదు. అంతవరకు చూసుకుంటూనే ఉండుర్రి మన వంశీ టీవీ ఛానల్. బాయ్.